అస్మద్గురుభ్యో నమః. మంత్రసారి వచ్చి కుసుమశ్రేష్ఠికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కవల పిల్ల పుట్టారని చెప్పింది. చెప్పడంతో కుసుమశ్రేష్ఠి చాలా సంతోషించాడు. సంతోషించిన తర్వాత అప్పుడు ఆ జగన్మాత చక్కగా దివ్యమైన రూపంతో మంచి బంగారపు వస్త్రం కట్టుకుని కోటి చంద్రుల కాంతితో ఒకటి మంచి కుండలాలు పెట్టుకుని చక్కగా దర్శనం ఇచ్చింది ఆయనకి. కుసుమశ్రేష్ఠి దర్శనం ఇస్తే ఆయన ఆ వెలుతురు చూసి ఏంటా అని చెప్పి వణికిపోతాడు. అప్పుడు అమ్మవారు తనకి ఆ దివ్య జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ జ్ఞానంతో అమ్మవారిని తెలిసింది. తెలిసి ఆ అమ్మాయి ప్రార్థిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసేదాక వత్సాలేవు పూర్వ జన్మలో నువ్వు ఒక గొప్ప వైశ్యుడివి, అతను నువ్వు అప్పుడు నాకు తపస్సు చేశావు, తపస్సు చేసి నాతో వరం పొందావు, ఆ వరాన్ని తీర్చడానికే నీకు ఈ జన్మలో కూతురుగా పుట్టాను అని చెప్పి అదృశ్యం అయిపోయింది. అమ్మవారు అదృశ్యం అవడంతో ఆ దివ్య ఆ జ్ఞానం కూడా అదృశ్యం అయిపోద్ది. ఈయన అనుకుంటాడు ఏదో కళ వచ్చింది అనుకుంటాడు. ఆ తర్వాత వెళ్ళి ఆ పిల్లల్ని ఇద్దరు చూస్తాడు, కొడుకుని కూతుర్ని చూస్తాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత పుట్టి స్నానం అయిపోయిన తర్వాత నా 11 రోజు బారసాల ఆ పిల్లలకి చేయడానికి పిలిపిస్తారు పండితుల్ని. పిలిపిస్తే వాళ్ళు అంతా చూసి చెప్తారు కదా, పండితులు చెప్తారు వైశాఖ మాసము దశమి పుట్టారు ఈ పిల్లలు, వీళ్ళు దైవాంశ సంభూతులు, ఎంతో వెయ్యి సూర్యులు వెళ్ళిపోతున్నాడు, కాంతిలో వెళ్ళిపోతున్నారు వీళ్ళు మీ వంశాన్ని ఆర్య వంశాన్ని అందరినీ కూడా ఉద్ధరిస్తారు, చాలా గొప్పగా వీళ్ళు ఉంటారు, మీకు ఆచంద్ర తారకం కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆర్యవేశులందరికీ కూడా అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పి ఈ బాలుడికి విరూపాక్షుడు అని నామకరణం చేద్దామని చెప్పని ఆ బాలుడికి విరూపాక్షుడు నామకరణం చేశారు. ఇక బాలిక కూడా నామకరణం చేద్దాం అనుకునేటప్పుడు ఆకాశవాణి పలికింది, ఈ బాలిక విష్ణువు యొక్క సోదరి. విష్ణువు ఏం చెప్పాడంటే ఈమెకి కన్యకగా బ్రహ్మచారిణిగా అనే పేరుతోటి మీ ఆర్యవంశులకి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది ఈ అమ్మాయి. మీ ఆర్యవంశులందరూ కూడా ఈ అమ్మాయి వల్ల, ఈ బాలిక వల్ల చాలా కీర్తి పొందుతారు, ఆచంద్ర తారకం కూడా మీ కీర్తి వెలుగుతా ఉంటది. అందువల్ల విష్ణువు యొక్క ఆదేశం ప్రకారం ఈ అమ్మాయికి వాసవి అని పేరు నామకరణం చేయండి అని ఆకాశవాణి పలికింది. అప్పుడు సరే అని చెప్పని ఆ అమ్మాయికి వాసవి అని నామకరణం చేస్తారు. జై వాసవి.